ఐఎమ్ పవన్, మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్ ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. బీటీసీ ఇప్పటి నుంచి అప్ ట్రెండ్ వెళ్తుందా లేకుంటే డౌన్ ట్రెండ్ వెళ్తుందా, ఎందుకు వెళ్తుంది, వాటన్నిటి గురించి ఏంటంటే రీజన్స్ అనేది క్లియర్గా డెప్త్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కంపల్సరీ వీడియోని లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా బీటీసీ చార్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. చార్ట్స్ చెప్పేది ముందు ఏంటంటే మీకు ఆల్రెడీ బీటీకి సంబంధించిన సిగ్నల్ నేను ఎన్నిసార్లు ఇచ్చాను, మీకు ఏదైతే గ్రూప్ ఉందో గ్రూప్లో చాలాసార్లు ఇచ్చాను. ఓకేనా, అందులో మీకు ఏం చెప్పాను, ఆల్రెడీ బీటీసీ బాటమ్ వచ్చినప్పుడు క్లియర్ కట్గా మీకు ఏదైతే జోన్ ఉందో 65 నుంచి 67 లెవెల్లో మీకు మార్కెట్ ఇంక్రీజ్ అవుద్దని చెప్పాను. అది బయింగ్ జోన్ కింద అయితే పెట్టమని చెప్పాను. అక్కడ నుంచి నియర్లీ ఏంటంటే 78,000 నుంచి 80,000 మనకు టార్గెట్ ఉంటుందని చెప్పాను. మీ అందరికి తెలుసు, ఎవరికైతే గుర్తుందో లేదో కింద కామెంట్ అయితే చేయండి, సిగ్నల్ ఇచ్చానో లేదో కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే అక్కడ 1.618 ఫిబొనాచి లెవెల్ ఉంది. కరెక్ట్గా దానికన్నా కొద్దిగా బిలో వెళ్ళి లిక్విడ్ తీసుకుంది కాబట్టి బై జోన్లో పెట్టాను. అండ్ అక్కడ నుంచి ఏబీసీ కరప్షన్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ అయితే మనకి క్లియర్ కట్గా ఏదైతే సి లెవెల్కి టచ్ అయిందో మార్కెట్ మెల్లిమెల్లికి ఏంటంటే రీట్రేస్మెంట్ అయితే కొట్టింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏంటంటే రీసెంట్ టైంలో మళ్ళీ ఇంకొక సిగ్నల్ ఇచ్చాను. ఎక్కడ ఇచ్చాను నేను, అది కూడా క్లియర్గా చెప్తాను. ఓకే, ఇక్కడ మీకు 2 సార్లు చెప్పాను, బీటీసీ అనేది 2 జోన్లో మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకటి వన్ వచ్చేసి మనకి 71,000 నుంచి 72,000లో అప్రాక్సిమేట్లీ మనకి ఏంటంటే అక్కడ మార్కెట్ డౌన్ అవుద్దని చెప్పి అయితే అనుకున్నాం. ఒకవేళ దానికన్నా పైకి వెళ్తే మీకు నియర్లీ 75,000 నుంచి 75,953 ఆ లెవెల్లో మీకు రిజెక్ట్ అవ్వచ్చు. ఈ 2 లెవెల్ నుంచి మార్కెట్ ఏంటంటే రిజెక్ట్ అవుద్దని చెప్పి నేనైతే గెస్ చేశాను. ఓకేనా, ఇప్పుడు మార్కెట్ చూద్దాం ఎక్కడ ఉంది, కరెక్ట్గా ఎక్కడ రిజెక్ట్ అయిందని. ఓకే గైస్, క్లియర్ కట్గా చూసుకోవచ్చు. ఏదైతే నేను జోన్ ఇచ్చానో పర్ఫెక్ట్గా దాన్ని టచ్ అయ్యి మెల్లిగా డౌన్ అవుతుంది. క్లియర్ కట్గా 75,953 రిజల్ట్ అనేది క్లియర్గా అయితే ఉంది. నేను ఏదైతే 2 లెవెల్ ఇచ్చానో ప్రాపర్గా అక్కడ నుంచి అయితే డౌన్ అయింది. అండ్ ఇప్పటి నుంచి మార్కెట్ ఏంటంటే డబుల్ మైండ్లో ఉంది, కొన్ని బీరిష్ ప్యాటర్న్లో ఉంది, కొన్ని బుల్లిష్ ప్యాటర్న్లో ఉంది. కాబట్టి లెవెల్ టు లెవెల్ సేఫ్ లెవెల్ ఉంటేనే ట్రేడ్ చేయడం బెస్ట్. ఇప్పుడు మనం ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేసి కొద్దిగా మార్కెట్ని అనేది కొద్దిగా కన్సల్టింగ్లో ఉంది, మనం గమనించాలి ఇప్పుడు ప్రజెంట్. ఓకే, ఇప్పుడు నా పరంగా ఏంటంటే ఫస్ట్ బీరిష్ సైడ్ అయితే చెప్దాం. కిందసారి ఏమైందంటే బీరిష్ ప్యాటర్న్ హయ్యర్ హైస్ అయితే కొట్టింది మనకి మార్కెట్, ఆర్ఎస్ఐలో కూడా హయ్యర్ హైస్ అయితే కొట్టింది. ఇది మనకి బీరిష్ డైవర్జన్. అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ మెల్లిగా డౌన్ అయింది. క్లియర్ కట్గా ఇప్పుడు కూడా మార్కెట్ హయ్యర్ హైస్ అయితే అవుతుంది. ఒకవేళ ఇలానే డౌన్ అయిందంటే మార్కెట్ మెల్లిమెల్లిగా డౌన్ అయిపోద్ది. కాబట్టి ఇది ఒక సినారియో అయితే, ఫస్ట్ సినారియో ఇక్కడ మీకు ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది, ఎన్ని సినారియోస్ ఉంటాయి అయితే చెప్తున్నాను. ఫస్ట్ సినారియో అయితే అది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసెంట్గా ఈరోజు మార్కెట్ ఎందుకు డౌన్ అయింది క్లియర్గా చెప్పాను నిన్నటి వీడియోలో. ఎవరైతే చూడకపోతే కంపల్సరీ చూడండి. 71,000 నుంచి 72,000లో సిఎంఈ గ్యాప్ ఉంది, దాన్ని ఫిల్ కావడానికి మార్కెట్ డౌన్ అయింది అని చెప్పాను. క్లియర్గా దాన్ని ఫిల్ అయింది. ఓకేనా, నెక్స్ట్ చూసుకుందాం. ఇప్పుడు ఇంకా లిక్విడేషన్స్, అంటే ఎక్కువ లిక్విడేషన్స్ ఏ జోన్లో ఉన్నాయి. ఆల్రెడీ ఏంటంటే 73,000లో ఉన్న లిక్విడేషన్స్ అన్ని ఫిల్ చేశాయి. అండ్ ఇప్పుడు మనకి రిమైనింగ్ వచ్చేసి 69,000 నుంచి 68,000లో చాలా లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. అదైతే నేను మానిటరింగ్ చేస్తున్నాను. లిక్విడేషన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నియర్లీ 75,000లో మళ్ళీ లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. లిక్విడేషన్స్ అంటే ఏంటంటే మార్కెట్లో ఎక్కువ పొజిషన్లు, ఎక్కువ బైయింగ్ చేసిన లెవెల్స్ అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ చూసుకుందాం ప్యాటర్న్ పరంగా. ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం వచ్చేసి మనకి బోర్డింగ్ వేజ్ ప్యాటర్న్ వచ్చింది, అందులో నుంచి డౌన్ అయింది. 100K నుంచి మెల్లిగా డౌన్ అయింది. డౌన్ అవుతున్నప్పుడు రైజింగ్ వేజ్ ప్యాటర్న్ వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి కూడా డౌన్ అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఏంటంటే 60K దగ్గర నుంచి మళ్ళీ రైజింగ్ వేజ్ ప్యాటర్న్లో ట్రేడ్ అవుతుంది. బట్ దీని దగ్గర నుంచి ఇంకా బ్రేక్ డౌన్ లేదు, అండ్ ఈ ప్యాటర్న్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఎలాంటి సిగ్నల్స్ అయితే ఇప్పుడు కూడా దీంట్లో అయితే లేవు. ప్రజెంట్ మానిటరింగ్ అన్ని చెప్తాను కదా, కన్సల్టింగ్లో ఉంది. తొందరపడి ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం చూసుకుందాం. క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే ఏదైతే లెవెల్ ఉందో నేను ఆల్రెడీ చెప్పాను, ఆ లెవెల్ 75,000 మీ గ్రూప్లో ఇచ్చాను కదా, అక్కడ నుంచి డౌన్ అయింది. అండ్ ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ లెవెల్స్ వచ్చేసి నా పరంగా ఈ డైలీ, ఈ వీక్లీ లెవెల్. మినిమం ఈ డైలీ వీక్లీ లెవెల్ చూసుకున్నట్లయితే 65,708 అండ్ 65,997 ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏ విధమైన రియాక్ట్ ఉంటుందో చూసి దాని పరంగా ట్రేడ్ అయితే వేస్తాం. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు ఈ మధ్యలో ఈ మిడిల్ జోన్ ఏదైతే ఉందో ఈ ఎంటైర్ జోన్లో ఎలాంటి సిగ్నల్స్ అయితే మనకి అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ కొట్టడం అనేది రిస్క్. ఎందుకంటే చూసుకున్నట్లయితే వాల్యూమ్ చూద్దాం. వాల్యూమ్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏదైతే బ్లూ లైన్ ఉందో దానికన్నా బిలో ట్రేడ్ అవుతుంది. డైరెక్ట్ మనకి రెడ్ టు ఈ బ్లూ లైన్కి వచ్చిందంటే మనం దాని పరంగా అయితే ట్రేడ్ చేద్దాం. ప్రస్తుతానికైతే అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఈ జోన్ ఏదైతే నో ట్రేడింగ్ జోన్ కింద అయితే నేను
చెక్ చేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్లో పర్ఫెక్ట్ లెవెల్ టు లెవెల్ ట్రేడ్ చేస్తేనే మనకి ఏమైనా ఆపర్చునిటీ అయితే ఉంటుంది. నో ట్రేడింగ్ జోన్లో మీరు ట్రేడ్ చేస్తే మార్కెట్ రిట్రేస్మెంట్ ఉంటుంది. రిట్రేస్మెంట్లో మనం అయితే ట్రేడ్ చేయొద్దు. ఎందుకు అంటున్నాను అయితే ఒకసారి చూడండి. నేను ఎందుకు ఆ విధమైన జోన్లో ట్రేడ్ చేయను అంటే ఒకసారి క్లియర్ కట్ చూద్దాం. నేను మీకు 2 అవర్ టైం ఫ్రేమ్లో పెడతాను. క్లియర్గా చార్ట్ అయితే మీకు విజువల్ అవుద్ది. 2 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మార్కెట్ ఏంటంటే ఒక చిన్నపాటి డౌన్ ట్రెండ్ అయితే బ్రేక్ అయింది. క్లియర్గా చూసుకుందాం. ఏదైతే ట్రెండ్ ఉందో ఈ లైన్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. అండ్ సెకండ్ టైం ఇదే లైన్ నుంచి బౌన్స్ అయింది. ఒకవేళ మ్యాక్సిమం ఇక్కడ దాకా వస్తే 69,000లో కూడా బౌన్స్ కావచ్చు. అందుకోసం అనేది మనం పర్ఫెక్ట్గా వెయిట్ చేసిన తర్వాత కరెక్ట్ లెవెల్స్ అయితే మనకు వస్తాయి కదా, ఆ లెవెల్స్లో మనం ట్రేడ్ చేయడం అయితే బెస్ట్. ఓకే, ఇది మనకి మొత్తానికి బీటీసీ అప్డేట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం సిఎంఈ గ్యాప్ కూడా చూద్దాం. సిఎంఈ గ్యాప్లో చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా నేను చెప్పాను గ్యాప్ ఫిల్ అయిందని చెప్పి. ఒకసారి గ్యాప్ ఫిల్ అయిందో లేదో మీరు కూడా చూడండి. క్లియర్ కట్గా ఇక్కడ ఒక గ్యాప్ ఉందని చెప్పి నిన్నటి వీడియోలో చెప్పాను. కంటిన్యూస్ వీడియోస్ అయితే చెక్ చేయండి. అంటే నిన్నటి వీడియో అయితే కాదు, మనకి ఏంటంటే ఒక 2 days బ్యాక్ 1 day బ్యాక్ అయితే వీడియో ఉంది, దాంట్లో చెక్ చేయండి. సిఎంఈ గ్యాప్ చూసుకుంటే అయితే నియర్లీ 71,000 నుంచి 72,000లో ఉందని చెప్పాను. దాన్ని ఫిల్ చేసింది. ఓకేనా, దాని అయితే ఫిల్ అయిపోయింది. కరెక్ట్గా మార్కెట్ ఏంటంటే ఒక సైడ్ అయితే ఫిల్ చేసింది డౌన్ ట్రెండ్లో. అండ్ అప్ ట్రెండ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది సిఎంఈ గ్యాప్ 79,000 నుంచి మినిమం అప్రాక్సిమేట్లీ 81,000లో మనకి లిక్విడేషన్స్ కోసం ఇక్కడ ఒక గ్యాప్ అయితే మనకి ఉంది. ప్రస్తుతానికి గ్యాప్ని ఫిల్ కావచ్చు, గ్యాప్ ఫిల్ కాకముందు కూడా డౌన్ కావచ్చు. అందుకోసం అనేది లెవెల్స్ని బ్రేక్ అవుతే ట్రేడ్ చేద్దాం. లేదు లెవెల్స్ని బ్రేక్ చేయలేదు అంటే ఎలాంటి ట్రేడ్ చేయకుండా మార్కెట్ని అబ్జర్వ్ చేయడం బెస్ట్. నేను ఇప్పుడైతే ప్రజెంట్ ఎలాంటి ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే లేదు. కుదిరితే ఈ జోన్లోకి వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఇక్కడ ఏమవుద్ది అనేది చెక్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే నా పరంగా ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకనేది మీకు ఇంకా కొద్దిగా క్లియర్గా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, చూడండి. ఓకే, నేను ఇచ్చాను కదా డైలీ వీక్లీ లెవెల్. ఇక్కడ చూద్దాం. పర్ఫెక్ట్గా మార్కెట్ కొంచెం డౌన్ అవుతే కరెక్ట్గా ఈ ఎల్లో వైట్ లైన్ దగ్గర నుంచి బౌన్స్ అయింది. క్లియర్గా చూద్దాం. కరెక్ట్గా చాలా అక్యురేట్గా బౌన్స్ అయింది. ఓకేనా, 2 times బౌన్స్ అయింది. అండ్ 3 times ఇక్కడ కూడా బౌన్స్ అయింది. 4th time కూడా బౌన్స్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 7th time ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి డౌన్ అయింది. అండ్ ఇదే టైం నుంచి రిజెక్ట్ అయ్యి బౌన్స్ అయింది. అండ్ ఇక్కడ నుంచి కూడా రిజెక్ట్ అయింది. అంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది, దీనిపైన ఉంటే బౌన్స్ కూడా అవుతుంది. అది మనం నోటిఫై చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకుందాం. దీనికన్నా ఎబోవ్ ఉంది అండ్ మెల్లిగా సబ్స్టైన్ చేయగలిగింది అండ్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది. అంటే చాలాసార్లు దీనికి రెస్పెక్ట్ ఇస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూద్దాం. పర్ఫెక్ట్గా ఈ ఎల్లో ఆర్ వైట్ లైన్ దగ్గర నుంచి మళ్ళీ బౌన్స్ అయింది. కాబట్టి ఇక్కడ చాలా లిక్విడేషన్ ఉంది. కాబట్టి నా మైండ్లో కరెక్ట్గా ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మనం ట్రేడ్ ప్లాన్ అయితే చేద్దాం. ప్రస్తుతానికి ఇది అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ అయితే చేయండి. అండ్ ఉగాది స్పెషల్ ఏంటంటే మనకి ఏదైతే గ్రూప్ అయితే ఉందో మనకి ప్రీమియం గ్రూప్ 300 గ్రూప్, దాంట్లో ఎవరైనా రిఫర్ ద్వారా ఏంటంటే మీ ఫ్రెండ్ని జాయిన్ చేస్తే మీకు కూడా ఏంటంటే ఫ్రీగా ఏంటంటే మెంబర్షిప్ అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ కండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా జాయిన్ చేయాలి. ఒకటి గ్రూప్లో ఏంటంటే కన్ఫామ్గా ఏంటంటే మీకు మంచి మంచి సిగ్నల్స్ ఇస్తున్నాను. అండ్ బీటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు మ్యాక్సిమం నేను చాలా టైమ్స్లో ఏంటంటే మీకు పెడుతున్నాను. నైట్ 12లో అండ్ 2 కూడా నేను ఏంటంటే అప్డేట్ అయితే ఇస్తున్నాను. అండ్ మీకు మార్కెట్ ఉంటే ఖచ్చితంగా ఎనీ టైంలో అన్నా నేను అప్డేట్ ఇవ్వడానికి అయితే రెడీగా అయితే ఉన్నాను. మీకు ఓన్లీ 300 ఛార్జ్ చేస్తున్నాను కాబట్టి దాన్ని ఉద్దేశించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి. అండ్ మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి. మీకు కూడా ఏంటంటే ఫ్రీగా మెంబర్షిప్ అయితే వస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.